నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. స్వామి చన్నమయ్యప్ప స్వామి ఎస్టేట్ కోదండరామాలయంలో మనకు 30, 31, 1వ తారీఖులో ప్రతిష్టా కార్యక్రమం ఉంది. ఆ ప్రతిష్టలో మొట్టమొదటిగా పార్వతీ అమ్మవారు, తర్వాత శంకరులు బ్రహ్మసూత్ర లింగాన్ని మరియు కాలభైరవుని నవగ్రహాలను ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు. అదేవిధంగా మన గుడిలో కార్తీక మాసం మొదటి రోజు పెట్టినప్పటి నుంచి అయ్యప్ప స్వామికి మధ్యాహ్నం కూడా భిక్షా కార్యక్రమం జరగబడుతుంది. ఆ భిక్షా కార్యక్రమం గురించి అందరికీ తెలియజే విధంగా మనము రేపు ఓం శాంతి నగర్ బోర్డు దగ్గర నుంచి మన యొక్క ఎస్టేట్ రామాలయం వరకు మా అయ్యప్ప స్వామి భక్తులందరితో కలిపి పాదయాత్ర నిర్వహించబోతున్నాము. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ పాదయాత్రలో పాల్గొని ఆ అయ్యప్ప స్వామి శుభాకాంక్షలు పొందవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకు దగ్గరలో ఎక్కడా కూడా బ్రహ్మసూత్ర లింగం అనేది లేదు. ఆ బ్రహ్మసూత్ర లింగంను ఆ యొక్క అయ్యప్ప స్వామి శుభాకటాక్షం వల్ల మనం ప్రదర్శించుకోగలుగుతున్నాము. అదేవిధంగా కాలభైరవుడు కూడా ఎక్కడ దగ్గరలో లేదు. ఆ కాలభైరవుడు కూడా ప్రదర్శించుకోగలుగుతున్నాము. అదేవిధంగా భవానీ మాతను మేము ప్రదర్శించున్నాము. ఎందుకంటే భవానీ మాల వేసుకుంటారు, అంటే దుర్గమ్మవారి దగ్గరికి వెళ్తుంటారు. అలా కాకుండా భవానీ మాల వేసుకుని భవానీ అమ్మవారి దగ్గరికి రావాలని చెప్పేసి మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములందరూ విజయవంతం చేసి ఈ యొక్క స్వామి యొక్క భవానీ శంకరుల యొక్క కాలభైరుడు యొక్క నవగ్రహాల యొక్క శుభాకటాక్షం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము. స్వామి మహాదేవ మహాదేవ మహాదేవ